వెల్కమ్ టు A9 టీవీ. ప్రభుత్వం అందించే ఇసుకను ఎవరైనా అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనంలో జిల్లా ఎస్పీ దామోదర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లాలో 3 ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయన్నారు. ఒంగోలులో 1, జరుగుమల్లిలో 2 ఇసుక సరఫరా కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. వీటిలో 4000 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. అప్పటి వరకు ఇసుక అవసరమైన వాళ్లు ముందుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ అయిన తర్వాత టైం స్లాట్ ఇస్తారని తెలిపారు. ఆ టైం ప్రకారం మాత్రమే వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాల నుంచి కూడా ఇసుకను తెప్పిస్తున్నామన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించి మానిటరింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత గుండ్లకమ్మ, పాలేరు, మూసీ నదుల్లోని ఇసుక రీచ్లోని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ఇసుక అధిక ధరలకు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు వినియోగించే వాహనదారులు తప్పనిసరిగా బుకింగ్ ఆర్డర్ తీసుకుని టైం స్లాట్ ప్రకారం మాత్రమే ఇసుక నిల్వల వద్దకు రావాలని, ముందుగా వస్తే అనుమతించమన్నారు. ఇంకా ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. సో మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రంలో ఫ్రీ శాండ్ పాలసీ అనేది అమల్లో ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ 11th ఆన్వర్డ్స్ కొత్త శాండ్ పాలసీ అనేది అమలులోకి వస్తుంది. దాంట్లోపల ఈ ఇంట్రీమ్ మెషర్గా కొన్ని ఈ ఫ్రీ శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజల కోసం ఇవి అన్నీ కూడా ప్రాపర్గా చేయడానికి కొన్ని కొత్త గైడ్ లైన్స్ మనకు డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ ప్రజల అందరి కోసం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో మీ అందరికి కూడా తెలుసు, మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలు 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే, సతుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్లో కన్స్యూమర్ ఫోన్ నంబర్, తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నంబర్, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ అనేది ఫర్ 2 hours ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్. సో ప్రతి ఒక్క వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి. వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము. సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా 4,000 మెట్రిక్ టన్స్ శాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేటు కూడా మనకు వెహికల్స్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి అప్ టు 10 కిలోమీటర్స్ రేట్, అప్ టు 20 కిలోమీటర్స్ ఎంత రేట్ అని డీటెయిల్గా మనము రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా మనము ఇప్పుడు పేపర్కి ఇస్తాము. సో ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ రేట్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము. అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి, ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి
యూ గెట్ ద ఇన్ఫర్మేషన్స్. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేటర్స్ ఇది మనం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువగా ప్రజల నుంచి మీరు తీసుకుంటే మనము కఠిన చర్యలు తీసుకుంటాము. అదే తప్ప ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు మన జిల్లాలో ఈ శాండ్ సప్లై మానిటరింగ్ ఆఫీసర్గా జేసీ గారిని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎక్కడైనా ఈ శాండ్ సప్లై రిలేటెడ్ ఆర్ ఎక్కువ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకుంటే దాని రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4599. ఇంకొక నంబర్ 6281-799-518. సో ఈ నంబర్ ద్వారా ప్రజలందరూ కూడా మీకున్న కంప్లైంట్స్ ఉంటే మీరు రిజిస్టర్ చేయవచ్చు. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే దానికి మనము ఎంక్వైరీ చేసి వీ విల్ టేక్ నెససరీ యాక్షన్. అదేవిధంగా ఇక్కడ మనకు థర్డ్ ఆర్డర్ రీచెస్ ఉన్నాయి. పాలేరు, గుండ్లకమ్మ, మూసీ రివర్స్. ఇక్కడ ఉన్న రీచెస్లో కూడా మనం ఇప్పుడైతే అక్కడ శాండ్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేదు. సో ఎక్కడైనా మనకు ఇల్లీగల్గా శాండ్ ఎక్స్కవేషన్ జరుగుతుంది అని వస్తే మనము కఠిన చర్యలు మేము తీసుకుంటాము. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి ఉచిత ఇసుక విధానానికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 11 మెయిన్ పాలసీ వస్తుంది. ఈ లోపల కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారో, అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారో అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి. అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా, అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది. అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం, తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు, అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం యొక్క పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది. అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు. ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫోర్ఫిట్ చేసే విధంగా, దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం. అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ గైడ్లైన్స్ పాటించండి. ప్రజలకి ఈ ఉచిత ఇసుక విధానంలో చాలా సౌలభ్యంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.